ఉద్యోగాల్లో నేను చేసాను. జెడ్ ఆలోచన తీరు మారిపోతుంది. ఎందుకనంటే కార్పొరేట్‌లో విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లక్షల్లో జీతం, అలాగే వీకెండ్ హాలిడేస్, ట్రిప్పులు ఇలా అలవాటు పడిపోయినటువంటి జెడ్‌కి ప్రత్యేకించి ఐటీ ఎంప్లాయీస్‌కి ఎక్కడో తెలియనటువంటి ఒత్తిడి, అసంతృప్తి, డిప్రెషన్ ఇవన్నీ అలముకుంటున్నాయి. ఈ కారణం చేత ఐటీ రంగాన్ని వదిలిపెట్టి స్వేచ్ఛగా బతకాలి అనేటువంటి ఆలోచన చాలామంది చేస్తూ ఉన్నారు. బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక ఐటీ ఇంజనీరు 2023లో బయటకు వచ్చేసాడు. ఐటీ జాబ్ను వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి ఏదో చేయాలి, స్వేచ్ఛగా బతకాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ లోపలనే తన కుమార్తె, చిన్న అమ్మాయి, చిన్న పాప, వయసు మీరినటువంటి తల్లి, కుటుంబ పోషణ ఇవన్నీ భారం అయిపోయాయి. దీంతో ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకోవాలి, లేదంటే కష్టం అని చెప్పి మళ్ళా అందుబాటులో ఉండేటువంటి పార్ట్ టైం జాబ్స్ తోటి 1 సంవత్సరం కాలం గడిపాడు. ఇలా కాదు అని చెప్పేసి బ్యాంకు లోన్ తీసుకొని ఆటో కొన్నాడు. ఆటో ఒక 60,000 కట్టి ఆటో కొన్నాడు. ఆటో కొని ఆటో బెంగళూరులో తిప్పుతున్నాడు. దాంతో రోజుకి 800 నుంచి 1,500 రూపాయల మధ్యలో వస్తూ ఉంది. ఇప్పుడు అతను ఎంతో స్వేచ్ఛగా నేను బతుకుతున్నాను, డిప్రెషన్ లేదు, ఐటీ ఉద్యోగాన్ని వదిలిపెట్టాను, లక్షల్లో జీతాలు ఉన్నాయి నాకు, కానీ ఐటీ ఉద్యోగాన్ని వదిలిపెట్టాను. ఆ రోజు లేనటువంటి స్వేచ్ఛ ఇవాళ ఉంది. కోట్లాది రూపాయల కంటే, లక్షలాది శాలరీస్ కంటే స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే జీవితంలో కోల్పోవాల్సి ఉంటుంది, అనేకము కోల్పోవాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆటో డ్రైవర్గా చాలా హ్యాపీగా బతుకుతున్నానని చెప్పేసి అతను ఒక పోస్ట్ పెట్టారు. అది ఇప్పుడు టోటల్గా వైరల్ అవుతుంది. మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ఏంటంటే, కార్పొరేట్లో పనిచేసి ఉద్యోగాన్ని మానేసి ఆటో నడుపుతున్నటువంటి రాకేష్ అనేటువంటి యువకుడిది ఆ ఫోటో, ఆ ఆటో మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జీతం కంటే స్వేచ్ఛను కోరుతున్నటువంటి జెడ్ ఇప్పుడు కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఒత్తిడి కలిగించేటువంటి జాబ్స్ని వదిలిపెట్టడానికి యువత సిద్ధంగా ఉన్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.